అద్దె బస్సుల యజమానులతో జరిగిన చర్చలు సఫలమైనట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ వెల్లడించారు. వారం రోజుల్లో వారి సమస్యలను పరిష్కరిస్తామని, రేపటి నుండి బస్సులు యథావిధిగా నడుస్తాయని ఆయన తెలియజేశారు. ఇక సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేయనున్నట్లు సజ్జనర్ చెప్పారు. రేపటి నుండి ఎలాంటి సమ్మె ఉండదని స్పష్టం చేశారు. అద్దె బస్సుల యజమానులతో జరిగిన చర్చలు సఫలమైనట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ వెల్లడించారు. వారం రోజుల్లో వారి సమస్యలను పరిష్కరిస్తామని, రేపటి నుండి బస్సులు యథావిధిగా నడుస్తాయని ఆయన తెలిపారు. ఇక సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేయనున్నట్లు సజ్జనర్ చెప్పారు. రేపటి నుండి ఎలాంటి సమ్మె ఉండదని స్పష్టం చేశారు. బస్ ఓనర్స్ తోని మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలు అన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. ఒక 1 వీక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు. యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం. ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనం ఫేస్ చేస్తున్నాం. అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కరించడానికి యాజమాన్యం కృషి చేస్తుంది. కొంత ఎందుకంటే వాళ్ళకు ఈ కేఎంపీఎల్ పెరుగుతుంది, కొంత మన మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది, కొంత టైర్స్ మనము యూసేజ్ ఎక్కువ అయిందని చెప్పి, అదేవిధంగా కొంత ఇన్సూరెన్స్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఆ సమస్యలు మా దృష్టిలో ఉన్నావు డెఫినెట్లీ, ఎందుకంటే మా బస్ కూడా రన్ కావడం జరుగుతుంది. సో అవి కూడా మనము ఒక హై లెవెల్ కమిటీ చేసి సైంటిఫిక్గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడో ఒక దగ్గర పెరుగుతుంది, ఒక దగ్గర తగ్గుతుంది. సో అది కూడా మనం ఒక సైంటిఫిక్గా అన్ని డేటాని మనము కేంద్రీకరించి డెఫినెట్లీ ఆ సమస్య పైన కూడా మనం ఫోకస్ చేసి వచ్చే 1 వీక్లో సాల్వ్ చేయడానికి కూడా మనం వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ హామీ ఇచ్చారు. ప్రతి ఇష్యూ మాకు ముఖ్యంగా 5 సమస్యలని కేఎంపీలు తగ్గించాలి, ఓవర్లోడ్ కారణంగా కేఎంపీలు తగ్గించాలి అన్నప్పుడు వాళ్ళు కూడా మా బస్సులకు ఎంత ఓవర్లోడ్ పడుతుందో చూసి తప్పకుండా ఈ విషయాన్ని గౌరవ మంత్రి గారు కూడా అధికారులకు వివరించారు. వీళ్ళ ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేయమని సార్ కూడా చెప్పారు. దానికి అనుకూలంగా అధికారులు కూడా కేఎంపీఎల్ విషయం అయినా కానీ ఇన్సూరెన్స్ విషయం కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఆర్టీసీ అధికారులకు ఆర్టీసీలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే మా అద్దె బస్సులకు కూడా వాళ్ళు చెల్లిస్తారని ఒప్పుకున్నారు. అదేవిధంగా టైర్లు కూడా బల్క్ టైర్లు వాళ్ళు ఏ విధమైన రేట్లు అయితే తీసుకుంటారో అదేవిధంగా మాకు కూడా ఇస్తూ ఉన్నారు. తర్వాత లాస్ట్ది ఒకటి మెయింటెనెన్స్ నిమిత్తము ఓవర్లోడ్ వల్ల ప్రయాణికులు ఎక్కువ మంది ఎక్కి దిగడం వల్ల ఓవర్లోడ్ పడుతుంది, దానికి మెయింటెనెన్స్ పెరిగింది. ఆ మెయింటెనెన్స్ కూడా మేము 3 రూపీస్ రాసినాము. దాన్ని కూడా చూసి పరిశీలించి తప్పకుండా వాటిని కూడా మాకు అనుకూలంగానే వాళ్ళు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. తప్పకుండా 10వ తారీఖు లోపు మాకు ఈ విషయాలన్నింటినీ క్లియర్ చేస్తున్నారు. ఒకవేళ ఆ లోపు మాకు గనక సాల్వ్ చేయకపోతే సార్ మేము ఏం చేయాలంటే, లేదండి తప్పకుండా మీకు 10వ తారీఖు లోపు మేము ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తాం, ఆ తర్వాత మాట్లాడతామని చెప్పారు. ఇదే కమిటీని పిలిచి మళ్ళీ ఇదే మీటింగ్ పెట్టి మా ఇష్యూస్ అన్నింటినీ క్లియర్ చేస్తారు. మీరందరూ ఈ ఇష్యూను బాగా టేకప్ చేసి మీరందరూ